I'll go with Nandini. Can I go with you? Can you read that chapter for me? I don't have textbooks, sir. Okay, you don't have textbooks, kada? Okay, let us see. Intro to basics of writing. Let us see. ఎవరన్నా ఎప్పుడన్నా ఏదైనా రాశారండి క్లాస్లో? డిడ్ సమ్వన్ రైట్ ఎనీథింగ్ ఇన్ దేర్ లైఫ్ టైం? రాశారా రాయలేదా? ఎగ్జామ్స్ రాశాను సార్. ఏం రాశారమ్మా? ఎగ్జామ్స్ నోట్స్ రాస్తాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నాకు వద్దు. నేను ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ డిడ్ యు ఎవర్ రైట్ ఎనీథింగ్ పొయిటిక్? నో సార్. నో పొయిటిక్. ఎనీథింగ్ ఒక స్టోరీ కానీ అలాంటిది ఏదైనా రాయడం ట్రై చేశారు ఎప్పుడైనా? నో సార్. నో. సో మీకు కాలేజ్ తెరిసే లోపల మీకు ఒక టాస్క్ ఇస్తున్నానండి. ఆ టాస్క్ ఏంటంటే యూ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 4 pages of what happened to you from your born time of birth to this particular date. Okay sir. Nandini, you got my point? Yes sir. You need to write something about your life from the time of your birth till the date September 1st. ఎందుకంటే September 1st ని నేను మిమ్మల్ని కలవబోతున్నాను కాబట్టి. So let us go with Saranya. Do you have textbook with you? Yes sir. Okay, let us see what are the goals. Goals ఏంటో చూద్దామండి. ఇంట్రడక్షన్ చాప్టర్ చేస్తే To enable the students to understand the basic requirements of writing. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకోవచ్చు మనం. అంటే బేసిక్స్ అంటే దాన్ని యూ కెన్ సింప్లీ సే ఇట్ as fundamentals. Today what we are going to do is we are going to understand the fundamentals of a lesson, right? What is the second point, Tali? To help students with appropriately and effectively. To write effectively. రాసేదానికి ఒక మంచి బ్యూటీ ఎలా తెప్పించాలి అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. How to write effectively and appropriately. Nice. What is the third point? Familiarize the students with the various styles writing. Styles of writing. మనకి ఏమవుతుందంటే ఈరోజు రైటింగ్ లో డిఫరెంట్ స్టైల్స్ ఏంటన్నది తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఇస్ Realize the importance of learning business writing. నౌ ఒక్కసారి స్టైల్ తెలిసిన తర్వాత ఈ స్టైల్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే హౌ టు కమ్యూనికేట్ బిజినెస్ కమ్యూనికేషన్స్ లో మనం ఈ రైటింగ్ స్టైల్ని ఎలాగ ఉపయోగించి బిజినెస్ స్టైల్లో మనం ఎలాగ కమ్యూనికేట్ చేయాలి అన్నదాన్ని మనం చూస్తాం. సో వాట్ ఆర్ ది మనం ఈ రోజు లెసన్ లో నేర్చుకునే పాయింట్స్ ఏంటో చెప్పండి అందరూ ఒకసారి. అమిత్, కెన్ యూ రివైజ్ ద పాయింట్ ఫర్ మీ? To enable the students to understand the basic requirements of writing. ఫండమెంటల్స్ తెలుసుకుంటాం, బేసిక్స్ ఆఫ్ రైటింగ్ తెలుసుకుంటాము. తర్వాత ఏం చేస్తాము? Effective writing, sir. ఎఫెక్టివ్ రైటింగ్, రాసేదానికి ఎఫెక్టివ్ గా ఎలా రాసుకోవాలి అన్నది నేర్చుకుంటాం. థర్డ్ పాయింట్ ఏంటమ్మా? Style of writing. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ రైటింగ్. దెన్ How to communicate in business హౌ communication. కెన్ వి యూజ్ దిస్ స్టైల్ ఇన్ బిజినెస్ కమ్యూనికేషన్ అన్న దాని గురించి ఈరోజు మాట్లాడుకుంటాం. రైట్, ఇది తెలియాలి అంటే కనుక లెట్ us see what are the skills you need to. Do you know, can anyone tell me what is the difference between skill and talent? Nandini? Nandini? Yes sir. What is the difference between a skill and a talent, ma? You don't know? Sir, What is the difference between skill and talent? స్కిల్ అంటే ఏదైనా నేర్చుకుంటే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు సార్. టాలెంట్ అంటే సొంతంగా ఉంటుంది.
టాలెంట్ అయితే సొంతంగా ఉంటుంది సార్. కొత్తగా ఉంటుందా? సొంతంగా ఉంటుంది సార్. సొంతంగా ఉంటది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ చేస్తే వచ్చేదాన్ని స్కిల్ అంటాం. టాలెంట్ ఈస్ సంథింగ్ దట్ యువర్ బోర్న్ బై బర్త్. పుట్టుకతో వచ్చేదాన్ని బర్త్ అంటాం. నౌ టాలెంట్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే వి సే ఇట్ యాజ్ ఏఆర్ రెహమాన్ అండి. ఎవ్రీవన్ ఇన్ ది క్లాస్ నోస్ ఏఆర్ రెహమాన్, రైట్? ఎస్ సార్. Yes, sir. Yeah. So A.R. Rahman is called a talented musician. Whereas if I take Hamilton, తెలుసండి మీకు? He is F1 racer అండి. Or do you know Sachin Tendulkar? ఎస్ సార్. Yes, sir. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటారు. సో రైటింగ్ అన్నది ప్రతి ఒక్కరు బై బర్త్ ఎవరికి రాదు. బై బర్త్ ఎవరైనా రాస్తారా పుట్టగానే? నో సార్. ఎవరు రాయరు. సో దీన్ని ఏమంటామంటే రైటింగ్ అన్నది స్కిల్ అంటామండి. సో ఈ స్కిల్ ని డెవలప్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో లెట్ us go with the writing skills that you need to be honed and developed as. డెవలప్ చేసుకోవాలి అంటే ఏం చేసుకోవాలి, వాడు ఏం సలహా ఇస్తున్నాడో చూద్దాం. ఓకే, శరణ్య, కెన్ యు రీడ్ ద పాయింట్? Yes, sir. It is an important medium of communication used to express ideas or opinions, exchange information, influence, and bring a change. సో వాట్ ఈస్ ది మెయిన్ ఎసెన్షియల్ నీడ్ ఫర్ కమ్యూనికేటింగ్ అంటే అర్థం ఏంటంటే రైటింగ్ అన్నది చూడండి, రైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం అంటే ఐడియాని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి కూర్చొని మాట్లాడితే సరిపోదు కదా అంటది నిత్య. అంటే అందరితో మాట్లాడడం అందరితో. ఇప్పుడు అక్కడ ఎలాన్ మస్క్ ఉన్నాడమ్మా, మస్క్ తెలుసా నీకు? ఎస్ సార్. నీకు 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 డైలీ ఫోన్ చేస్తాడా? లేదు సార్. చెయ్యడు. కాబట్టి ఆయన ఏం చేయాలి? పోనీ ఐన్స్టీన్ తెలుసా నీకు? ఎస్ సార్. ఐన్స్టీన్ డైలీ ఫోన్ చేస్తాడా నీకు? నో సార్. చెయ్యడు, నాకు చెయ్యడు. కానీ ఐన్స్టీన్ యొక్క ఐడియాలు మన దగ్గర రావాలంటే ఏం చేయాలి? ఐన్స్టీన్ ఎక్కడో చోట రాయాలి. రాస్తే మనం ఏం చేస్తారు? మనం తర్వాత చదువుకున్నాం. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారు ఏం చేశారండి? ఆయన యొక్క ఐడియాలో పేపర్ పెన్ తీసుకుని రాశాడు. రాసినప్పుడు ఏమైంది? ఆ తర్వాత ఆయన చనిపోయారు. ఆయన దగ్గర నుంచి మనం ఈ రోజు ఏం చేస్తున్నాం? ఐడియాస్ ని మాట్లాడుకుంటున్నాం. సో ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి, అలాగే ఇన్ఫర్మేషన్ ని చూడండి, ఇన్ఫర్మేషన్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనము రైటింగ్ అన్నది ఉపయోగిస్తాము. సెకండ్ పాయింట్కి వెళ్ళరు తల్లి. It is essential to content development and composing any kind of text. ఏదన్నా టెక్స్ట్ రాయాలి అంటే కనుక బ్రహ్మానందం గారు అదేదో సినిమాలో నాకు ఒక దస్తా పేపర్లో బస్తా పెన్లు ఇవ్వండి నేను ఆత్మకథ రాసుకుంటాను అంటే కుదరదు. రాసుకునేది చాలా పద్ధతిగా ఉండాలి. పద్ధతి ఉండాలంటే ఏం చేయాలి? కంటెంట్ డెవలప్ చేసుకోవాలి. ఏం చేయాలండి? మనం కంటెంట్ ని డెవలప్ చేసుకోవాలి. ఉన్న ఐడియాని మనం కరెక్ట్ ఫార్మాట్ లో. ఎందుకు కరెక్ట్ ఫార్మాట్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం చూడండి, దిస్ పర్టికులర్ పాయింట్ దట్ ఈస్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేయాలి అంటే కనుక మనకి ఏం కావాలి? కంటెంట్ డెవలప్ చేసుకోవాలి. దెన్ థర్డ్ స్టెప్ ఏమంటున్నాడమ్మా? Official and personal records are maintained in the written form. Official and personal records are always maintained in written form. ఏదన్నా సరే ఒక అఫీషియల్ గా ఒకటి తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎప్పుడు రిటర్న్ ఫార్మాట్ లోనే పెట్టుకుంటారు తప్ప మనకి ఓరల్ గా ఎక్కడా ఉండదు. ఓరల్ కమ్యూనికేషన్ ని మనం ఎక్కడా కూడా అఫీషియల్ గా దాయడానికి కుదరదు. ఈ రోజుల్లో అంటే మనం ఏం చేస్తున్నామంటే వీడియోని రికార్డ్ చేసుకుని అది ఇది చూస్తున్నాం. కానీ ఒక కంపెనీ ఏం చేస్తుంది అంటే అది అఫీషియల్ గా అది ఎవరితోనైనా కమ్యూనికేట్ చేస్తే అది రిటర్న్ ఫార్మాట్ లోనే పెట్టుకోవాలి తప్ప అది అఫీషియల్ గా ఇలాగ వీడియోస్ ఆడియోస్ మీద డిబేట్ బేస్ అవుతారంటే అది అసలు పద్ధతి కాదు. సో ట్రెడిషనల్ మెథడ్ ఈస్ టు రైట్ అండ్ టు స్టోర్ ఇట్. నెక్స్ట్ పాయింట్ చెప్పరా తల్లి?
Creative writing brings to us valuable fiction and non-fiction work in form of novels, short stories, biographies, etc. అబ్బా నాకు ఎంత ఇష్టం అంటే, సో ఒక క్రియేటివ్ రైటర్ ఏం చేస్తారంటే ఆయన ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ ని తీసుకురాగలడంట. మీకు ఆర్కే నారాయణ తెలుసా అండి క్లాస్ లో ఎవరికైనా? Yes, sir. ఎవరో తెలిసిన Yes, sir. ఆర్కే నారాయణ తెలుసా అమ్మా? శరణ్య నీకు తెలుసా? Yes, sir. హౌ డు యు నో? డస్ హీ కాల్ యూ ఆర్ డస్ హీ టాక్ విత్ యూ? No, sir. నో, ఐ థింక్ యు ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ ద ఎపిసోడ్ కాల్డ్ మాల్గుడి డేస్. Yes, sir. Yes, sir. మాల్గుడి డేస్ కనుక చూస్తే దట్ స్టోరీ విల్ బి సో న్యాచురల్. దాంట్లో మనకి ఆ క్యారెక్టర్స్, ఆయన యొక్క ప్రజెంటేషన్ ఎంత న్యాచురల్ గా ఉంటదంటే ఇట్ ఈస్ అ నాన్ ఫిక్షనల్. అలాగే హ్యారీ పాటర్ సినిమాలు చూస్తారా మీరు? Yes, sir. హ్యారీ పాటర్ సినిమాలు, లేకపోతే జేకే రౌలింగ్స్ ది లార్డ్ ఆఫ్ రింగ్స్ సినిమాలు, కానీ ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్ గా రాయబడ్డాయి అంటే మనకి రైటింగ్ స్టైల్ కనుక వస్తే we can create fictional and non-fiction స్టోరీస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రైటింగ్ స్కిల్ డెవలప్ చేసుకుంటే కనుక మనకి ఫిక్షన్ నాన్ ఫిక్షన్ క్రియేట్ చేయొచ్చు. రైట్, తర్వాత ఇంకోటి ఏంటో తల్లి? It is the source of earning a livelihood for many people. ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్. ప్రపంచంలో కొంతమంది ఉన్నారండి, వాళ్ళు జస్ట్ రాసినందుకు కొన్ని $1 million ఇస్తారు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్, అలాంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఈజ్ జేకే రౌలింగ్ అండి. ఆవిడ ఏదన్నా ఒక నవల్ రాసింది అనుకోండి, ఆ నవల్ను పబ్లిష్ చేయడానికి మినిమం 50 million ఇస్తారు ఆవిడకి. అంటే చూడండి, ఆవిడ జస్ట్ కూర్చొని రాసినందుకు, ఏదో పెన్న పేపర్ తీసి రాసినందుకు షీ ఈజ్ ఎర్నింగ్, అండ్ దట్ బికమ్స్ ఎ లైవ్లీహుడ్ ఫర్ సో మెనీ పీపుల్. చాలా మందికి అది లైవ్లీహుడ్ అయిపోతుంది. తర్వాత ఏంటంటున్నాడమ్మా? Writing down ideas helps in bringing clarity to the thought process. ఇది ఎప్పుడైతే ఈ రైటింగ్ ప్రాసెస్ నీకు అవగాహన అవుతుందో, వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ బ్రింగ్ అ క్లారిటీ టు యువర్ ఐడియాస్. మనం ఏం చేసుకోవచ్చు అంటే మనకున్న ఐడియాల్ని ఒక క్లియర్ గా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని రైటింగ్ స్టైల్ ని ఉపయోగించుకోవచ్చు. ఇంకేమంటున్నాడమ్మా? It is a means of saving information for later reference. It is also, see how beautiful it is he is talking about, to save information. అందుకనే చూసారండి, మన ఇంట్లో కొంతమంది పెద్దలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే జరిగిందంతా రాసుకుంటారు, డైరీలో రాసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? శరణ్య, Yes, sir. మీ తాతగారు లేకపోతే ఫాదర్ సైడ్ నుంచి, మదర్ సైడ్ నుంచి ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే దే సింప్లీ ఓపెన్ ది డైరీ అండ్ దే స్టార్ట్ రైటింగ్ దేర్ ప్రొడక్ట్. వాళ్ళు రాసింది అంతని వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా చూసామా అది? Yes, sir. సో రైట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ సేవ్ అవుతుంది అంటున్నాడు. తర్వాత ఏంటో తెలియ? Writing also creates a permanent documentation available for ready reference anytime. Textbooks, financial statements, minutes of meetings, etc. Knowledge creation and propagation happens largely through carefully documented research procedures and their outcomes. So writing also creates a permanent documentation. Writing చేయడం వల్ల ఏమవుతుందంటే మనము we can create a permanent documentation. ఈజిప్షియన్స్ తెలుసా అండి మీకు? ఈజిప్ట్ తెలుసా మీకు? Yes, sir. ఈజిప్ట్ లో ఫరోస్ ఉండేవారు తెలుసా? అది తెలియదు సార్. అది తెలీదమ్మా? ఆ ఫరోస్ వాళ్ళు ఏం చేసేవారంటే జరిగిన సంఘటనలు అంతాని, ఒక యుద్ధం జరిగింది అనుకో, ఆ యుద్ధాన్ని పేపర్ పెన్ తీసుకుని రాసుకునేవారు. ఆ యుద్ధం ఎవరన్నా ఒక రాజు వాడిని మంచి రాజు కింద ప్రకటించారనుకో, ఇమీడియట్లీ అది వాళ్ళు ఏం చేసేవారంటే పెపరస్ మీద రాసేవారు. ఇట్స్ ఆల్ ఈజ్ అ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఫర్ హిస్టరీ అనమాట. అది గనక లేకపోయి ఉంటే ఈ రోజు మనం వాళ్ళ గురించి మాట్లాడుకునే ఆస్కారమే తెలియకపోతుంది అసలు. సో డాక్యుమెంటెడ్ హిస్టరీ కోసం మనం ఏం చేస్తామంటే రైటింగ్ అన్నది కంపల్సరీ డెవలప్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ చెప్పరా తల్లి?
It is the most used form of official communication. అఫీషియల్ గా కమ్యూనికేట్ చేసుకోవడానికి, అదిగో అఫీషియల్ గా కమ్యూనికేట్ చేసుకోవడానికి మనం రైటింగ్ వాడతామంట. తర్వాత Good communication skills have become the need of the hour and also help during recruitment. ఇట్ హెల్ప్స్ లాట్, చాలా రకాలుగా మనకి హెల్ప్ఫుల్ గా ఉంటది రైటింగ్ అన్నది కనుక నేర్చుకుంటే. తర్వాత తల్లి అయిపోయినాయా? Yes, sir. ఓకే, సో మనకు ఒక 9 పాయింట్స్ చెప్పొచ్చాడు ఇక్కడ. 9 పాయింట్స్ చూడండి ఏమంటున్నాడు. 1, యూ నీడ్ టు డెవలప్ ది కంటెంట్. అఫీషియల్ గా రిటర్న్ గా మనం మాట్లాడుకోవచ్చు. రిటర్న్ ఉంటే కనుక ఫిక్షన్ నాన్ ఫిక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. అది కొంతమందికి లైవ్లీహుడ్ అవుతుంది. క్లారిటీ టు ది ఐడియాస్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవచ్చు, డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చు. అలాగే ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ కావాలన్నా కూడా మనం రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అంటున్నాడు. నౌ స్టెప్స్ ఫర్ రైటింగ్. రైటింగ్ లో స్టెప్స్ ఏంటో చూద్దాం ఒకసారి. లెట్ us go to the steps involved in developing a good writing. మంచి రైటింగ్ డెవలప్ చేసుకోవాలి అంటే మంచి రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అంటే స్టెప్స్ ఏంటో చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటో చెప్పరా తల్లి? Selecting a topic. The process of writing begins by selecting a topic for writing. The selection may be made by a teacher, a manager, or by the writer himself or herself. The first step is to have an idea, theme, issue, or any subject matter clearly thought of. First step involved in you need to select a topic. మనం ఏం చేయాలంటే అండి, ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలంట. ఎప్పుడైతే టాపిక్ సెలెక్ట్ చేసుకుంటామో దెన్ యూ నీడ్ టు డెవలప్ యువర్ ఐడియాస్ ఫ్రమ్ దట్ పాయింట్. ఈ టాపిక్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాము? యూ కెన్ అప్రోచ్ ఎ టీచర్, యూ కెన్ అప్రోచ్ యువర్ పేరెంట్, యూ కెన్ అప్రోచ్ యువర్ గార్డియన్ ఆర్ మెంటర్, ఎనీవన్ who can give you a suggestion about what to select and what not to select. This is the first step involved in writing is selecting a beautiful topic. మంచి టాపిక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ని మనం ఎలాబొరేట్ చేయడానికి మనం ఉండాలి. నౌ వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్ బ్రదర్లీ? Brainstorming. The next step is to brainstorm. Once you know the topic, you have to write on random thoughts, ideas, information related to it. Begins to crowd your mind. You may also search for content related to the topic. Note down all the points that come up. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని ఏమంటామంటే బ్రెయిన్ స్ట్రామ్ అంటాం. బ్రెయిన్ స్ట్రామ్ అంటే అర్థం ఏంటంటే వన్స్ యూ సెలెక్టెడ్ ది టాపిక్, నౌ యూ నీడ్ టు కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్. నువ్వేం చేయాలంటే ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం అంటే అర్థం ఏంటి? దాన్ని ఆ టాపిక్ కి రిలేటెడ్ మ్యాటర్స్ ని మనం గ్యాదర్ చేయడం చేయాలి. ఏ టాపిక్ అయితే తీసుకున్నామో ఆ టాపిక్ కి రిలేటెడ్ టాపిక్స్ మనం కలెక్ట్ చేయడం మొదలెట్టాలి. ఇట్ క్యాన్ బి ఐడియాస్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్, ఇట్ క్యాన్ బి థాట్స్ ఆఫ్ యువర్ ఓన్ ఆర్ అదర్ పీపుల్. ఇవన్నీ కూడా మన ఇన్ఫర్మేషన్ ని, ఇట్ క్యాన్ బి ఇన్ఫర్మేషన్ related to the topic. So whenever you start preparing a topic, this particular point is very, very important. Once you selected the topic, the next topic is brainstorming the topic. A topic is sambandhinchina aa rojullo there was no Google for excellent writers, so what they did is they kept their own ideas and hard and fast rules. But nowadays you have Google at your fingertips and information is provided to you at a click of a button. ఒక బటన్ క్లిక్ చేస్తున్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి రిలేటెడ్ ఐడియాస్, థాట్స్, ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాలి. దీన్ని బ్రెయిన్ స్ట్రామింగ్ అంటాం. ద నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, Organizing your content. This is the framework on which your written work stands. First, make a list of the main subpoints you wish to include. Thereafter, put all the subject matter that can be included in that point under the subheading. Next, decide the sequence or order of the points. Creating a diagram or outline helps you organize your ideas appropriately. Some graphic examples are as follows. Now, this is very important. And see, organize your ideas.
సో మనకి ఏం చేసిందంటే ఇన్ఫర్మేషన్ అంతా దొరికింది. ఇన్ఫర్మేషన్ అంతా దొరికిన తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని ఒక ప్రాపర్ సీక్వెన్స్ లో పెట్టాలి. ప్రాపర్ సీక్వెన్స్ లో పెట్టాలి అంటే మనం ప్రాక్టికల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. బాహుబలి సినిమా చూసారు అందరూని? Yes, sir. Yes, sir. బాహుబలి సినిమా చూస్తే బాహుబలిలోని ఆ డైరెక్టర్ రాజమౌళి ఏం చేశాడంటే ఆడికి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ అయింది. ఎలాగా మాహిష్మతి రాజ్యం గురించి, అమరేంద్ర బాహుబలి గురించి, ఆడి గురించి వీడి గురించి తీసుకుని ఆయన ఏం చేశాడంటే ఏ సీక్వెన్స్ తర్వాత ఏ సీక్వెన్స్ పెట్టాలి అన్న దాన్ని ఆయన చాలా బ్యూటిఫుల్ గా అడ్జస్ట్ చేయడం వల్ల ఇట్ బికెమ్ ఎ హ్యూజ్ హిట్ అండ్ ఇట్ వాజ్ అ విజువల్ ట్రీట్ ఫర్ పీపుల్ ఆఫ్ తెలుగు. సో అలాగా మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన ఐడియాస్ ని ఒక ప్రాపర్ సీక్వెన్స్ లో పెట్టుకోవాలంట. ప్రాపర్ సీక్వెన్స్ లో పెట్టడం అంటే అర్థం ఏంటంటే అక్కడ ఇట్ మీన్స్ దట్ యూ నీడ్ టు క్రియేట్ అ బ్యూటిఫుల్ సీక్వెన్స్ ఆర్ ఆర్డర్ ఆఫ్ పాయింట్స్. గుర్తుపెట్టుకోండి, వాడు అంటున్నాడు you need to create the order of points. This order of points can be created using certain steps. For example, వాడు అంటున్నాడు చూడండి, you can go for a diagramic method. డయాగ్రామ్ వాడుకోవచ్చు. ఏంటి డయాగ్రామ్ ఏంటి? ఫస్ట్ వన్ ఈస్ ద రే డయాగ్రామ్ అంట. రే డయాగ్రామ్ లో ఏమవుతారో చదువు తల్లి. Write the main topic in the circle and related characteristics or features at the end of the lines. సో రే డయాగ్రామ్ ఎలా ఉంటదంటే you will have the main idea. అదిగో, this is the main idea. Now you can create the subtopics or the facts gathered by you to elaborate this particular idea. ఎలాగా? ఫస్ట్ దాంట్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫ్యాక్ట్స్ పెట్టుకుంటాం, ఇక్కడ ఏం చేస్తామంటే మిత్స్ పెట్టుకుంటాం. ఏది అవ్వచ్చు ఏది అవ్వకపోవచ్చు, జనాలు ఏమనుకుంటున్నారని. ఇక్కడ ఏం చేస్తామంటే సోర్స్ తీసుకోవచ్చు. సోర్స్ వైకీపీడియా, గూగుల్, ఎక్కడి నుంచి తీసుకున్నామన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మెయిన్ ఐడియా పక్కన సబ్ ఐడియాస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే యువర్ ఒపీనియన్స్, నా ఒపీనియన్స్ పెట్టుకుంటాను. అర్థమవుతున్నారు తల్లి? డయాగ్రామ్ అర్థమవుతుందమ్మా? Yes, sir. So main idea, just we will create the main idea, and the main ideas can have different topics like facts, myths, sources, sub ideas, opinions, and this kind of diagrams are called రే డయాగ్రామ్స్ అంటాం. రే డయాగ్రామ్స్ ఏం చేస్తాయంటే మన ఐడియాస్ ని ఎలాబరేట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అలాంటిదే ఇంకొక మెథడ్ ఉందండి. ఇంకో మెథడ్ ఏంటో చూద్దామా? దిస్ ఈస్ కాల్డ్ సీక్వెన్షియల్ ఫార్మ్ ఆర్ లిస్ట్ ఫార్మ్ అంటాం. Sequential form or list form. What does this form do? ఏమవుతుందండి? సో యూ హ్యావ్ ఎ మెయిన్ ఐడియా. అదిగోండి, మనకి మెయిన్ ఐడియా ఉంటుంది. మెయిన్ ఐడియాని మనం ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తాము. దీన్నే మనం నోట్ మేకింగ్ లో చేసుకున్నాము. Yes, sir. నోట్ మేకింగ్ లో ఏం చేసాము? మెయిన్ ఐడియా, దెన్ యూ హ్యావ్ ది సబ్ ఐడియా, దెన్ యూ హ్యావ్ ది సబ్ ఐడియా, then you can have source, then you can have facts, then you can have examples. ఈ రకంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే మెయిన్ ఐడియాని లిస్ట్ ఫార్మాట్ లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. దెన్ యూ హ్యావ్ థర్డ్ మెథడ్ ఏంటి చెప్పరు తల్లి? Comparison and contrast. నౌ దిస్ ఇస్ కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్ అంటున్నాడు. టు కంపేర్ and to differentiate. దీనికి కంపేర్ చేస్తూ డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే సాధారణంగా మనం టాబ్యులర్ ఫామ్ లోకి వెళ్తాం. టాబ్యులర్ ఫామ్ లో ఏమవుతుంది? ఫస్ట్ మనం యూ విల్ గెట్ ఎన్ ఐడియా, దట్ ఈస్ ద మెయిన్ ఐడియా. దెన్ యూ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ అంటే అడ్వాంటేజెస్, కాన్స్ అంటే డిసడ్వాంటేజ్. మనం దీన్ని ఏం చేసుకుంటామంటే 1 2 3 4 1 2 3 4 ఈ టైప్ లో మనం ఏం చేసుకుంటామంటే లిస్ట్ క్రియేట్ చేసుకుంటామండి. దిస్ ఈస్ ది అనదర్ స్టైల్. ఇప్పటికి మూడు స్టైల్స్ చెప్పాను.
ఏంటి చెప్పండి నాకు ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. ద ఫస్ట్ రే వన్ ఈస్ డయాగ్రామ్ సార్. రే డయాగ్రామ్. రే డయాగ్రామ్స్ లో మనం ఏం చేసుకుంటాం అంటే మెయిన్ ఐడియాస్ ని డిఫరెన్షియేట్ చేసుకుంటాము. సెకండ్ మెథడ్ ఏమనుకున్నాం? సీక్వెన్షియల్ ఫార్మ్ ఆర్ లిస్ట్ ఫార్మ్. ది లిస్ట్ ఫార్మ్స్ అనుకున్నాము. లిస్ట్ ఫార్మ్స్ లో మనం ఏం చేసుకుంటాం అంటే నోట్ మేకింగ్ లో చదువుకున్నాం కదా, అలాగే Yes, మనం sir. ఒక లిస్ట్ తయారు చేసుకుంటాము. దెన్ ద థర్డ్ వన్ ఈస్ టు కంపేర్ అండ్ టు Compare. డిఫరెన్షియేట్. కంపేర్ చేస్తూ డిఫరెన్షియేట్ చేస్తూ మాట్లాడుకునేది వన్ మోర్ ఫార్మాట్. దెన్ యూ హ్యావ్ వన్ మోర్ ఫార్మాట్ దట్ ఈస్ కాల్డ్ ఏంటమ్మది చదువు? శరణ్య, Sir, థర్డ్ పాయింట్ comparison and contrast, sir. కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్ అయిపోయిందమ్మా. దాని తర్వాత Problem and solution. ది ప్రాబ్లం అండ్ సొల్యూషన్. State the problem or problems and their recommendations to solve it or them. సో ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కి మనకి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి అన్నది ప్యాటర్న్ మనం ఏమంటామంటే ప్రాబ్లం అండ్ సొల్యూషన్ అంటామంట. ఇదిగో ప్రాబ్లం ఉంది, దానికి ఏంటి? యూ నీడ్ ఎ సొల్యూషన్. సో ఈ సొల్యూషన్ రావాలి అంటే టు గెట్ ది సొల్యూషన్ వాట్ వీ నీడ్ టు డూ? సో వీ నీడ్ టు సింప్లీ ఆన్సర్ ది క్వశ్చన్స్. క్వశ్చన్ ఆన్సర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా అన్నది కనుక మనం క్రియేట్ చేసుకుంటే దాన్ని ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ మెథడ్ అన్నాడు. దెన్ ది నెక్స్ట్ మెథడ్ ఈస్ కాజ్ అండ్ Effect. State cause of situation and its various effects separately. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఎఫెక్టివ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ దట్ ఈస్ కాల్డ్ ఏమంటామండి? ద కాజ్ అండ్ ఎఫెక్ట్. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే సపోజ్ ఇఫ్ ఐ టుక్ ద కాజ్ CAUSE, ఇదిగోండి కాజ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కాజ్ వల్ల జరిగే ఎఫెక్ట్లు ఏంటి అన్నవి వివరించుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నీకు మీలో ఎవరు కోటీశ్వరుడు ఆర్ కౌన్ బనే కరోర్పతిలో 50 crore rupees వచ్చినాయి అనుకుందాం. సో వాట్ కెన్ బి ది ఎఫెక్ట్? ఎఫెక్ట్ 1, ఎఫెక్ట్ 2, ఎఫెక్ట్ 3 అండ్ ఎఫెక్ట్ 4. దిస్ ఈస్ హౌ యూ క్లాసిఫై ది కాజ్ అండ్ ఎఫెక్ట్ సొల్యూషన్స్ అంటాం. సో ఇలాగ మనం చేసుకున్న తర్వాత ఏంటయ్యి మన స్టైల్స్ ఏంటో చెప్పమ్మా వెళ్ళేసారి శరణ్య. ఫస్ట్ నుంచి స్లైడింగ్స్ చెప్పు నాకు. రే డయాగ్రామ్, Sequential form, comparison and contrast, problem and solution, cause and effect. కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ సొల్యూషన్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టైల్స్ ఆఫ్ రైటింగ్ లోకి వెళ్దాం. స్టైల్స్ ఆఫ్ రైటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనండి? సో Yes, sir. బేసిక్ గా స్టైల్స్ ఆఫ్ రైటింగ్ లో సార్ స్టెప్స్ ఆఫ్ రైటింగ్ ఇంకా ఉన్నాయి సార్. ఏదైనా స్టెప్స్ ఫర్ రైటింగ్ ఇంకా ఉన్నాయి సార్. బ్యాక్ పేజ్ లో ఉన్నాయి. అదేనా ప్రూఫ్ రీడింగ్, ప్రింటింగ్ ఇవన్నీ అయ్యేనా? Writing, Writing, revising అవన్నీ ఉన్నాయి. 4 points ఉన్నాయి, sir. 4 points ఉన్నాయి. రైటింగ్, రివైజింగ్, ఎడిటింగ్ అండ్ పబ్లిషింగ్ అండ్ ప్రింటింగ్. Yes, sir. అవి మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు, బట్ చెప్తాను నేను ఒకసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏం చేస్తాము? వీ విల్ రైట్ ఎ టాపిక్. రైట్ చేసిన తర్వాత ఏం చేస్తాము? వీ విల్ రివైజ్. చదువుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో, సీక్వెన్స్ లో ఉన్నాయో లేదో చూసుకుంటాము. చూసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఎడిటర్ ప్రూఫ్ రీడింగ్ ఇస్తాము. ఎడిటర్ ప్రూఫ్ రీడింగ్ అంటే అర్థం ఏంటి? తప్పులు ఉన్నాయేమో కరెక్ట్ చేయడానికి వెళ్తాము. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? టు పబ్లిషర్ దగ్గరికి వెళ్తుంది. అంతే కదా స్టెప్స్? అంతే సార్. సో ఫస్ట్ థింగ్ ఈస్ యూ విల్ రైట్, దెన్ యూ విల్ రివైజ్, దెన్ యూ విల్ ఎడిట్ అండ్ దెన్ యూ విల్ పబ్లిష్. దీస్ ఆర్ ది 4 steps ఇన్వాల్వ్డ్ ఇన్ ది రైటింగ్ ప్రాసెస్. రాసేటప్పుడు అది రాయాల్సిన కాడి నుంచి పబ్లిష్ అవడానికి జరిగిన మధ్యన ప్రాసెస్ అదండి. ఓకేనా? Yes, sir. 4 points ని. అర్థమైంది సార్. ఓకే, నౌ లెట్ us see స్టైల్స్ ఆఫ్ రైటింగ్. స్టైల్స్ ఆఫ్ రైటింగ్ ఏంటో చూద్దాం. స్టైల్స్ ఆఫ్ రైటింగ్ ఏంటో చూద్దాం. ది ఫస్ట్ స్టైల్ ఈజ్ ఎక్స్పోజిటరీ స్టైల్ అంటారు. నాకు ఈ 4 క్లాస్కి వచ్చిన తర్వాత చెప్పాలి శరణ్య, చెప్పకపోతే మాత్రం ఊరుకోను నేను. Okay, sir. ఎక్స్పోజిటరీ స్టైల్ అంటే
దట్ ఈస్ సంథింగ్ దట్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అని అర్థం అండి. ఎక్స్పోజిటరీ స్టైల్ అంటే అర్థం ఏంటండి? ఎక్స్ప్లెయిన్ చేయడం సార్. ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఎక్స్పోజిటరీ స్టైల్ అంటాం. నౌ ఎక్స్పోజిటరీ స్టైల్లో సాధారణంగా వీ హ్యావ్ టెక్స్ట్ బుక్స్. ఎక్స్పోజిటరీ స్టైల్లో సాధారణంగా వీ హ్యావ్ రీసెర్చ్ పేపర్స్. ఎక్స్పోజిటరీ స్టైల్లో జనరల్లీ వీ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్. అలాగే ఎక్స్పోజిటరీ స్టైల్లో సాధారణంగా వీ హ్యావ్ రిపోర్ట్స్ అండ్ ప్రాసెస్ డిస్క్రిప్షన్ అంటున్నాడు. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎక్స్పోజిటరీ స్టైల్ అండి? ఎక్స్పోజిటరీ స్టైల్లో మనకి ఏం జరుగుతుంది అంటే హీ నీడ్స్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఫర్ అస్. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏం చేయాలి? నేను సపోజ్ E is equal to mc square అన్నాను. శరణ్య, డూ యూ నో వాట్ డూ యూ మీన్ బై E is equal to mc square? Yes, sir. You know? అంటే విన్నాను సార్. Is Einstein related to you? No, sir. Then how can you say you know E is equal to mc square? ఎక్కడ విన్నారండి? శరణ్య, యు ఆర్ సైంటిస్టా? No, sir. సో ఇప్పుడు ఫరాత్ దగ్గరికి వెళ్దాం. ఫరాత్, డూ యూ నో E is equal to mc square? Yes, sir. Okay, Einstein is also related to you. No, sir. So today Farath will give our explanation about E is equal to mc square. Everybody listen. Chapradalli. Farath. Sir. E is equal to mc square. Nandini, are you there? Yes, sir. Nandini will give explanation about E is equal to mc square. No, sir. No. Then I will go with one more explanation. Amit, tunnava? Yes, sir. E is equal to mc square తెలుసా? సైన్స్ లో ఫార్ములా అని తెలుసు సార్. అంటే సార్ ఇప్పుడు మనకి E is equal to mc square చేయాలి అంటే ఏం చేయాలి? మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందువల్ల ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అది ఏంటో అర్థం అవుతుంది నీకు. సో E is equal to ఎనర్జీ అంటాడు. ఏమంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ, ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకేనా? Mass, sir. E is equal to energy, m is equal to mass, and c is called velocity of light. దీన్ని ఐన్స్టీన్ ఏం చేశాడంటే రిలేటివిటీ థియరీ అన్నాడు. సో రిలేటివిటీ థియరీలో ఏం జరుగుతుంది అంటే మనకు అనవసరం. బట్ ఎలాంటివి చెప్పాలి అంటే నాకు ఏం కావాలి? యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్పోజిటరీ స్టైల్. అర్థమవుతుందా మరి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హౌ డస్ ఏసీ వర్క్ అన్నాను. ఏసీ ఎలా పనిచేస్తుంది? దాన్ని ఫస్ట్ ఫిక్స్ చేయాలి సార్, తర్వాత రిమోట్ కంట్రోల్ తో అది పనిచేస్తారు. నిత్య, సార్ నీకు పెద్ద నమస్కారం. ఎందుకు సార్? నేను అడుగుతుంది ఏసీ ఫిక్స్ చేయమని ఎలాగని అడగట్లేదు. ఏసీ ఎలా వర్క్ చేస్తుంది అని అడుగుతున్నాను నేను. ఎలక్ట్రిసిటీ ఉంటే పని చేస్తుంది సార్. ఎలక్ట్రిసిటీ ఉంటే పని చేస్తుంది కాదండి. ఏసీ వర్క్స్ ఆన్ ఎ ప్రిన్సిపల్ కాల్డ్, చూడండి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. హౌ డస్ దట్ ఎక్స్ప్లెయిన్ అంటే ఇట్ వర్క్స్ ఆన్ కంప్రెస్డ్ ఎయిర్. ఎయిర్ కండిషన్ వర్క్స్ ఆన్ కంప్రెస్డ్ ఎయిర్. కంప్రెస్ చేసుకుని ఎయిర్ మనం ఏం చేస్తుంది అంటే దాని యొక్క టెంపరేచర్ తగ్గిపోతుంది. whenever you compress the air, the temperature gradually drastically reduces, and that is how we get a cool breeze from the air condition. Now this kind of explanation we require the expository style. దీన్ని ఏమంటామంటే ఎక్స్పోజిటరీ స్టైల్ అంటాం. ఈ ఎక్స్పోజిటరీ స్టైల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సెడ్ యాజ్ అ తాజ్ మహల్ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. తాజ్ మహల్ గురించి ఎగ్జాంపుల్ ఇస్తూ, Sharanya, can you go with the 3 or 4 sentences there? Taj Mahal, sir. Taj Mahal కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కదమ్మా.
శాంపుల్ 1 తల్లి. Yes, sir. The Taj Mahal is an impressive mausoleum built in white marble by the Mughal Emperor Shah Jahan in memory of his wife Mumtaz Mahal. The construction started in 1631 and took 20 years to complete. It is a stunningly beautiful piece of Indo-Persian and Islamic architecture and has been declared a World Heritage Site by UNESCO in 1983. Now here, see, look how author is trying to explain about Taj Mahal. తాజ్ మహల్ గురించి మనకు తెలిసి ఏంటంటే అది ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్, బ్యూటిఫుల్ మాన్యుమెంట్ అన్న సంగతి తెలుసు తప్ప మనకి మిగతా ఇన్ఫర్మేషన్ తెలియదు. మిగతా ఇన్ఫర్మేషన్ ఏమిస్తున్నాడు? ద ఫస్ట్ వన్ ఇస్ ఇట్ ఈస్ ఎ మాజులియం అంటున్నాడు. మాజులియం మీన్స్ ఇన్ ఇంగ్లీష్ దట్ ఈస్ అ బరియల్ ఫర్ అ ముస్లిం అండి. ఒక ముస్లింకి మనం బరియల్ కడితే కనుక దాన్ని ఏమంటామంటే ఇంగ్లీష్ లో మాజులియం అంటాం. సో that Taj Mahal is a mausoleum. Then it is built by the Mughal Emperor Shah Jahan. ఏం చేశాడంటే షా జహాన్ అన్న ఎంపరర్ దాన్ని కట్టాడంటండి. దెన్ ఇట్ వాస్ బిల్ట్ ఇన్ 1631 and it almost took 20 years to construct. It is a దాంతోటి అదేమంటున్నాడు, ఇండో పర్షియన్ అండ్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఉందంట దాంట్లో. అందుకనే వాళ్ళు తాజ్ మహల్ చూడగానే మనం ఏమనుకుంటాం, భరత్ ఇల్సే వావ్. వావ్ ని ఇంగ్లీష్ లో, హిందీ మన అరబిక్ లో ఎలాగంటామమ్మా భరత్? మాషాల్లా అంటాం. మాషాల్లా అంటాం. ఓకే, మాషాల్లా అంటే హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. మూన్ లైట్ లో వెళ్ళి చూసినప్పుడు తాజ్ మహల్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి. దిస్ ఈస్ హౌ ఎక్స్పోజిటరీ స్టైల్ ఈస్. ఎక్స్పోజిటరీ ఏం చేస్తుంది అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది ఏ స్టైల్ అయినా సరే మనం దాన్ని ఏమంటామంటే ఎక్స్పోజిటరీ స్టైల్ అంటాం. దెన్ ద సెకండ్ స్టైల్ ఈస్ కాల్డ్ పర్సుయేసివ్ ఆర్ ఆర్గ్యుమెంటేటివ్. Let us see what do you mean by persuasive and argumentative styles. Okay, let us go to the description talli. Type 2. Saranya, next page lo undra talli. Chadavana, sir. Yeah, go for it. The aim of persuasive writing is to convince and influence a reader of a certain idea or position on an issue. The writer persuades the reader to accept his point of view through arguments supported by reasoning and facts. Persuasive writing is common to editorials, speeches, business idea, complaints, critical analysis, reviews, books, films, or events, advertisements. Persuasive writing ఏంటంటే simply to attract the reader. దీన్ని బిజినెస్ లో చాలా ఎఫిషియెంట్ గా వాడుకుంటారండి. నవ్ ఇఫ్ ఐ టుక్ ఎన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో చూస్తే నవ్ ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది నాకు. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏం చేస్తుంది అంటే నిన్ను కొనేటట్టు చేస్తుంది, నీతో కొనిపిస్తుంది. సో ఇందులో వాడు ఏం చేస్తాడంటే he will try to convince you and he will try to influence you. ఏమవుతుంది, నిన్ను కన్విన్స్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దేన్ని కన్విన్స్ చేస్తుంది అంటే టు యాక్సెప్ట్ ది అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏం జరుగుతుందండి ఇక్కడ, ఆథర్ ఒక పాయింట్ చెప్తాడు, ఆ పాయింట్ తోటి మనల్ని అగ్రీ చేసేటట్టు, అవును వాడు చెప్పింది కరెక్టే కదా అన్న ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతాడు. ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే అవును కదా నిజమే కదా అన్నట్టు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు అనమాట నువ్వు. ఇది చాలా టెక్నికల్ గా చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలండి ఈ టైప్ ఆఫ్ పర్చేసింగ్ రాయాలి అంటే. పర్చేసింగ్ రాయాలి అంటే కనుక నీకు ఫస్ట్ ఫ్యాక్ట్లు ఎట్టుకోవాలి. ఫ్యాక్ట్లు ఎట్టుకుని నువ్వు ఎవరికైతే రాస్తున్నావో వాడిని మనం టిపికల్ గా టార్గెట్ చేసుకుని రాస్తారు ఇది. సో నేను ఒక పాయింట్ గురించి మాట్లాడుతున్నాను, ఈ పాయింట్ గురించి చదివినోడు ఎవడైనా సరే అవును ఈయన కరెక్టే కదా అని అనిపించి కొన్నిటట్టు చేయాలి. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాస్
ది పర్సుయేసివ్ రైటింగ్. పర్సుయేసివ్ రైటింగ్ లో సాధారణంగా మనకి ఎలాంటి ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి అంటే ఎడిటోరియల్స్ దొరుకుతాయి అంటండి. న్యూస్ పేపర్ మధ్య పేజీలో వస్తాయి చూసారు ఎప్పుడన్నా? when you go through Hindu or Deccan Chronicle, in the center page you can come across editorials. Editorials ఏం చేస్తాడంటే he tries to convince us. వాడి యొక్క ఐడియాలు చెప్తాడు, ఐడియా తగ్గట్టు ఫ్యాక్ట్లు పెట్టుకుని మాట్లాడుతుంటాడు. ఎడిటోరియల్స్. అలాగే దెన్ యూ హ్యావ్ రివ్యూస్. అమెజాన్ లో ఏదైనా కొనాలంటే మనం ఫస్ట్ ఏం చేస్తాము? రివ్యూస్కి వెళ్తాం. రివ్యూస్ బ్యాడ్గా ఉన్నాయంటే వద్దు, రివ్యూస్ బాగున్నాయంటే ఓకే కొనేయండి. సో అలాగే అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ కూడా పర్సుయేసివ్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్స్. పర్సుయేసివ్ ప్రెజెంటేషన్ కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చెప్పరా తల్లి, ఎగ్జాంపుల్ ఏంటి? Safety first in mobile use. Safety first in mobile use. Can you read that, Talli? Yes, sir. The mobile phone has become an extension of our personality. It functions not only as a means of communication, but also as our watch, calendar, calculator, reminder, diary, music provider, album, and the list goes on. Most of us feel lost and cut off from the world without it. However, this useful device has become a threat to our lives. ఓకే, సేఫ్టీ అన్నాడు కాబట్టి థ్రెట్ అండ్ ప్రికాషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ కింద పారాగ్రాఫ్కి వెళ్ళరా తల్లి. A car slows right before you. Somebody stops suddenly, and at times the vehicle seems to have gone wayward on the road. Are you familiar with this scenario? శరణ్య స్టాప్. శరణ్య స్టాప్. Yes, sir. నువ్వు చదువుతున్నావు కదా, చదివింది నీకు ఏమన్నా అర్థం అవుతుందా? ఆర్ యు ట్రైంగ్ టు ఇమాజిన్ ఇట్? Yes, sir. ఏం జరుగుతుందంట? ఎ కార్ స్లోస్ డౌన్ రైట్ బిఫోర్ యూ. సంబడి స్టాప్ సడన్లీ అండ్ అట్ టైమ్స్ ద వెహికల్ సీమ్స్ టు హ్యావ్ గాన్ వేవర్డ్స్. అది వెళ్ళవలసింది రైట్ అయితే లెఫ్ట్కి వెళ్ళిపోతుందంట. ఆర్ యూ ఫెమిలియర్ విత్ దిస్ సినారియో అనగానే మనకి బుర్రలో ఏమవుతుందంటే వీఆర్ ట్రైంగ్ టు ఇమాజిన్ ఎ సిచ్యుయేషన్. చూసారండి? Yes, sir. ఆదర్ ఏం చేస్తున్నాడు? ఒక కారు పక్కకి ఇలాగ వెళ్ళిపోతుందంటే ఉన్నట్టుండి రైట్కి వెళ్ళిపోయింది. రైట్కి వెళ్ళిపోయి పక్కన తుప్పల్లో పడిపోయింది. రోజు చూస్తూ ఉంటాం మనం ఈ సంఘటనలు. సో ఆథర్ ఈజ్ ట్రైంగ్ టు క్రియేట్ అండ్ ఒక పర్టికులర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాడు. మనకి క్రియేట్ చేసి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకు వెళ్ళిపోయి ఉండాలి పక్కకి? డ్రైవర్ గారు ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడేమో. అదే కదా పాయింట్. Yes, sir. So here the author tries to convince us and prove his point, and he tries to make sure that we are accepting with his logic. అతని యొక్క లాజిక్ తోటి మనం యాక్సెప్ట్ చేసేటట్టు చేసుకుంటాడు. దీన్ని ఏమంటామంటే పర్సుయేసివ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అంటాం. ఇప్పుడు 2 స్టైల్స్ ఆఫ్ రైటింగ్ చెప్పాను. ఫస్ట్ వన్ ఏంటండి? ఏంటది? ఎక్స్పోజిటరీ సార్. మళ్ళీ చెప్పు. ఎక్స్పోజిటరీ. చిన్నంగా చెప్పు. ఎక్స్పోజిటరీ సార్. అందరూ చెప్పండి ఒకసారి. ఏ స్టైల్ అది? ఎక్స్పోజిటరీ స్టైల్ అంటాం. ఎక్స్పోజిటరీ స్టైల్ ఏం జరుగుతుంది? ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాడు. ఓకే, సెకండ్ స్టైల్ ఏంటమ్మా? Persuasive or argumentative. పర్సుయేసివ్ ఆర్ ఆర్గ్యుమెంటేటివ్. పర్సుయేసివ్ స్టైల్లో ఏం జరుగుతుంది అంటే వాడు చెప్పిన పాయింట్ ని వాడు మనం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, మనం యాక్సెప్ట్ చేసేటట్టు చేస్తాడు. సో ఈ 2 స్టైల్స్ ఈ రోజు గుర్తుపెట్టుకోండి. మిగతా 2 స్టైల్స్ రేపు మాట్లాడుకుందాం. ఓకేనా? Okay, Okay, sir. Okay, that will be the okay guys, that will be the end of the class. We'll meet in tomorrow's class. Yes, sir. Okay, Samita, will you come tomorrow? వస్తాను సార్. No, వస్తాను సార్. నాకు తెలుసు కదా. No. వస్తాను సార్. Okay, Ramchandar, tomorrow class ఉందా? ఉంది సార్. ఉంటది. మీరు ఎన్ని వేషాలను వేసుకోండి ఆన్లైన్ లో, మీరు ఎవరు నాకు కనిపించట్లేదు కాబట్టి మిమ్మల్ని ఏమీ అనట్లేదు నేను. బట్ ఫ్రమ్ September 1st ఐ విల్ చదవకపోతే ఐ విల్ కిల్ యూ. అర్థమైందా? Yes, sir. Triple B, sir. Okay, Ratali, that will be the end of the class. We'll meet you in tomorrow's class. Okay? Bye bye. Bye, sir. Bye, sir. Bye bye.